ऐं ह्रीं श्रीं क्लीं ग्लौं वं वासवी कन्यके मह्यं सर्वसौभाग्यं देहि देहि श्रीकन्यका परमेश्वरी मायम्म कापाडु मम्म मम्मो పుణ్యచారిత్రి నిన్ను నిరతమును పూజింతుమమ్మ మేము కృతయుగంబున రేణుక ఈ తల్లి త్రేతమున జానకమ్మ పరంబున ద్రౌపది కలియందు కన్యకా పరమేశ్వరి పెనుగొండ పట్నమందు వైశుల వర్ణమున జన్మించిరి కుసుమాంబ గర్భమందు ఇరువురు కవలనుగా పుట్టిరమ్మ లాల్యని పాడరమ్మ మందిపురమును విష్ణువర్ధనుడు పాలనము చేయుచుండే దిగ్విజయంబునకునై పయనించి పెనుగొండకొచ్చినమ్మ ఈ రాజు యౌవరమిన పాండవుల మనుమడై జనించెను వంశపురాజుగా ఈతను ప్రఖ్యాతి కాంచనమ్మ పెనుగొండపుర వైశ్యులు రాజుకు హారతులు ఇచ్చుటకునై కన్యతోడుగా నేను కుసుమార్య వేడుకలు చేయుచుండే కన్యకను చూచి రాజు కనుచెదరి కామాంతుడై పలికెను కన్యగా కిమ్మటంచు యారాజు రాయవారము పంపెను వైశ్య సంఘము పెద్దలు యోచించి వాననగరుల పంపిరి యుక్తితో బాలురంతా రాజుకు బుద్ధులు ఇటు చెప్పిరి ఓ మహారాజ రాజా మా కన్య దైవాంశమున పుట్టెను మానవుడవయ్య నీవు ఆ శక్తి కోరటము తగదు రాజా యావది 3 మంది భార్యలు నీ ఇంటై ఉండగానే మా వైశ్యకుల కాంతను కోరుట ధర్మము కానేరదు అని బాలు ఇట్టు పలుక ఆ మాట పెడచెవిన పెట్టి రాజు కన్నెత్ర చేసి తాను బిడ్డలను కట్టి కొట్టించునెను కత్తి యుద్ధము చేసెదా మీరలు కన్యను ఇవ్వమనిన 3 లోకములందున ఇటువంటి సుందరి దొరకదనెను నిత్య కృత్యములందున వాసవిని మరువలేకపోయెను కామాంధకారంబుతో క్రోధముగ బాలురను చూచెనమ్మ బాలురంతా వాసవిని మనసులో తలచిరమ్మ బాలురు యుక్తితోడా పెళ్లిని చేతుమని చెప్పిరమ్మ గురు శుక్ర మౌఢ్యమయ్యా ఇప్పుడెట్లు చేతుమా పెళ్లియే ముఖ్యమైతే బహుళముగమేమైతే చేతుమయ్యా లోకమున లేని రీతి పరలోక పెళ్లి చేతుమనెను కామాంధకారంబుతో రాజుకు ఏమియో కోరపడక బాలులను మెచ్చుకొనెను మరియును మావి వరసలు కలిపెను అటులైన మరదులారా ఒక పూట ఆదిత్యమును చేతును కాబోవు అల్లుండనే వెంటనే వంటలను చేయుడనెను రాజు మాటలు తెచ్చిరి బాలురు పెద్దలకు వివరించిరి యుక్తితో యోచించిరి వేరుగా వైశ్య బాలుర పంపిరి యోగీశ దుష్యాదులన్ ఆతిథ్యమిచ్చిదే పుణ్యమును కామాంధ ద్రోహులకును పానీయమిచ్చిన పాపమౌను అష్టాదశ పురాణాలు బాలురకు హృదయమున స్ఫురించెను భాగవత గ్రంథమందు యుండిన పద్యంబు జ్ఞప్తికొచ్చే వారదాచురయందున మరియును వైవాహ విత్తమందు ప్రాణమానమునందున వంకొచ్చు పాపమే అంటదయ్యా
విషదముగా యోచించిరి బాలురు బొంకు నిర్ధారణ చేసిరి వర్ధన రాజుతో బాలురు చెప్పనారంభించిరి ఓ మహారాజ బాబా మా వైశ్య ధర్మంబు తెలియలేదే గతికితే అతకనయ్యా అందు నీకేది కావలో చెప్పుమా చాలా పెళ్ళిళ్ళాయను ఏ మామ నాకిట్లు చెప్పలేదే ఇది ఏంటి ధర్మమేమో విపులముగా చెప్పుమా మరదులారా పెళ్లి కావలెనన్నచో ముందుగా అన్నమును గతకరాదు అన్నమే ముఖ్యమైతే కన్యకను ఇప్పుడే మరచవయ్యా అటులైన వైశ్యులారా అన్నము నాకొద్దు నిజము నిజము కన్యయే నాకు ముఖ్యం అందుపై భాగమున వచ్చెదను వైశ్యవాలుల మాటలు సత్యమని రాజు తలచెనమ్మ తక్షణము సైన్యంబుతో రాజు తన స్వస్థానమునకేగెను వైశ్యులందరూ ఇప్పుడెట్లు చేతుమా యోచించిరి యువజనా సంఘమంతా యుద్ధము చేయుటే సత్యమని వెంటనే వాసవాంబ చక్కని ఉపమానమిటు చెప్పెను కైలాసయమలోకము నెల్లులకు రెండుదారులు ఉండెను యుద్ధమే సత్యమైతే దుష్టుని చేతిలో మరణించిన మోక్షమును చెందమప్పుడు మనకును యుమలోకమే సత్యము దుర్మార్గుడై ఉండిన సైంధవులు అభిమన్యు చంపెనయ్యా సన్మార్గుడై ఉన్నను అభిమన్యు పురికి చేరినయ్యా హిరణ్యకశిపరాజు పలుమారు శ్రీహరిని దూషించిన హరివేట చచ్చనయ్యా మోక్షము వెంటనే పొందుతాను శాశ్వతం ఏది కాదు మనము శీలమును రక్షించుటకై ప్రాణత్యాగము చేసితే యుండును కీర్తిగా చంద్రాలము చేసి వెంటనే అందరము తెలియపరచుట కొరకునై చాటింపు వేయించెను వైశ్యులంతా అంతటను ఆర్య వైశ్య సభలను నిన్నగా సాగించిరి వాసవాంగత సైతము అగ్నిలో త్యాగమే మంచిదనిది వాసవి దేవి అప్పుడు వృద్ధులను మాత్రమే దూకమనెను వైశ్యకులమున బాలురు అభివృద్ధి చేయుటకు ఉండమనెను అంజులకు 612 గోత్రజులు 30 అగ్నిగుండములందున దూకమని వెడలిపోయిరి వారలు వేరీలు బెదిరిపోయే ఒలియాలు వంగిపోయిరి శాంతము పత్తి దూది అంచు వారలు అష్టదిక్కులకెళ్ళి వారికి వైశ్యులకును సంబంధ బంధమే లేకుండెను పెనుగండ వదలి వెళ్ళే వారలు అష్ట కష్టముల తోడను దుఃఖపూరితము తోడా యుండిన జనని జనకుల కాంచియు చిరుమందహాసంపుతో వాసవి వేదాంతమిటు చెప్పెను గత జన్మ ఎవరు మనము మరు జన్మ ఏమిటో చెప్పగలమా దాటతరమా మనకేమి రాసెను ఆ బ్రహ్మము క్షయత్రయ గుండములు శూద్రులతో నేర్పుగా నవ్వించెను ఋషియులు గోరక్షము వారలకు ఇచ్చెను కుసుమ చేసి సన్నాయి మేళంబుతో వైశ్యులు పురవి